నమస్తే అందరికి వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ స్నేహ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్వాతి గారు, వెల్నెస్ కోచ్. ఇప్పుడు మారుతున్నటువంటి ఈ లైఫ్ స్టైల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో న్యూట్రిషన్ కి సంబంధించి పలు సలహాలు, సూచనలు అన్ని కూడా స్వాతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే స్వాతి గారు. నమస్తే మేడం. ఒక్కసారి మీ పరిచయం. నా పేరు స్వాతి అండి. నేను వెల్నెస్ కోచ్. ఓకే. దాదాపు 3 to 4 years నుంచి వెల్నెస్ లో ఉన్నాను. ఓకే. నేను ఆరోగ్యం తీసుకుంటూ ఇంకో 100 members కి పైగా ఆరోగ్యం ఇస్తూ, అంటే లైక్ థైరాయిడ్, మీతో పాటు ఇంకో 100 అబోవ్ మెంబర్స్ కి హెల్ప్ చేశాను. అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి చెప్పండి. న్యూట్రిషన్ అనేది మనకి నోటికి ఫుడ్ ఎలాగో మన బాడీకి న్యూట్రిషన్ అలాగా. న్యూట్రిషన్. ఓకే. ఓకే. సో న్యూట్రిషన్ అంటే ఒక స్థూలకాయంతో ఉన్న ఒక వ్యక్తికి ఏ విధమైన సజెషన్ ఇస్తుంటారు? స్థూలకాయం ఉన్న వ్యక్తికి ఇప్పుడు మనకి న్యూట్రిషన్ అనేది, ఫుడ్ అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరమే మేడం. మనము తినే రాంగ్ ఫుడ్, రాంగ్ హ్యాబిట్స్ వల్లనే ఈ స్థూలకాయం అయినా, ఒబేసిటీ అయినా, ఇన్ జనరల్ గా థైరాయిడ్, గ్యాస్ట్రిక్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకి ప్రోటీన్, విటమిన్ డెఫిషియన్స్ తోనే వస్తున్నాయి. ఓకే. అట్లాంటి వాళ్ళకు అయినా కూడా న్యూట్రిషన్ సజెషన్ అనేది చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి మన లైఫ్ స్టైల్లో, బిజీ షెడ్యూల్స్ లో ఎలాంటి న్యూట్రిషన్ ఫాలో అయితే బాగుంటుంది అంటారు? ఫుడ్ కరెక్షన్ అనేది, ఇప్పుడు మనము 20 కిలోల వ్యక్తి 1 లీటర్ నీళ్ళు తాగాలి. ఓకే. అంటే మనకు ఇప్పుడు ఫర్ సపోజ్ 80 kgs ఉన్నారు మేడం. 80 kgs ఉన్నప్పుడు ఇన్ జనరల్ గా 4 liters వాటర్ తాగాలి. బట్ తాగట్లేదు. మనకి ఉన్న ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఆఫీసెస్ ఏ కానివ్వండి, ఇంట్లో హోమ్ మేకర్స్ ఏ కానివ్వండి, బయట వెళ్తున్న ప్రతి పర్సన్ కి మనకి వాటర్ కంటెంట్ అనేది చాలా కంపల్సరీ. మనకు 20 రకాల సర్వరోగ నివారిణి వాటర్ అంటారు. బట్ అదే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇతరత్ర విషయాల పైన పెట్టడం, ఫోకస్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క మనిషికి న్యూట్రిషన్ అవసరం ఉంది కాబట్టి వాటర్ కంటెంట్ అయినా అలాగే తీసుకోవాలి. ప్రోటీన్, విటమిన్, కార్బోహైడ్రేట్, లిక్విడ్స్, ఇది ప్రతిది కూడా అదే చెప్తాం. ఎవరికి చెప్పినా కూడా, బరువు తగ్గే ప్రతి పర్సన్ కి అయినా, బరువు పెరగాల్సిన వాళ్ళకైనా న్యూట్రిషన్ అనేది కంపల్సరీ ఎలా ఉందో వాటర్ కాన్సెప్ట్ కూడా అంతే చెప్తాం. ఓకే. అసలు ఎందుకు తీసుకోవాలి న్యూట్రిషన్ ఫుడ్ అనేది? న్యూట్రిషన్ ఫుడ్ ఎందుకు తీసుకోవాలి అని అంటే, మనము లేచి మార్నింగ్ టైంలో లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు మన బిజీ షెడ్యూల్లో ఆహారం మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. మనకు ఉన్న బిజీ వల్ల బయట, అంటే ఒక రోజు ఏంటంటే హోమ్ మేకర్ ఉన్నారు, తను వంట చేస్తారు. బట్ ఏంటంటే బాగా అలసిపోయిన టైంలో బయటకు వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం, ఫర్ జొమాటో అట్లాంటివి తీసుకొచ్చుకోవడం వల్ల ఆ రాంగ్ కాన్సెప్ట్ లో మనం ఇంట్లో వంట ప్రోటీన్ కానీ, లిపిడ్స్ కానీ ఇన్ జనరల్ గా తీసుకోవడం అనేది తగ్గుతుంది. దాని వల్ల ఇతరత్ర వ్యాధుల బారిన పడుతున్నాం మనం. ఓకే. సో న్యూట్రిషన్స్ లో రకాలు ఉంటాయా? ఇది ఫుడ్ కరెక్షన్, మనకి లైఫ్ స్టైల్ కరెక్షన్, ఫుడ్ కరెక్షన్ చెప్పడం అంతే మేడం. ఓకే. భోజనంకి బదులు భోజనం అనేది. ఓకే. సో మేడం, అసలు ఫుడ్ కి న్యూట్రిషన్ కి తేడా ఏంటి? ఫుడ్ అనేదేమో మనకి బయట బేకరీ ఐటమ్సే గాని, చిప్సే కానివ్వండి, ఇట్లాంటివి, బన్, కేక్, లైక్ సమోసా అట్లాంటివి అన్ని ఫుడ్ మేడం. న్యూట్రిషన్ వచ్చేసి యాపిల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇట్లాంటివన్నీ న్యూట్రిషన్ కి సంబంధించిన. ఓకే. అసలు ఎందుకు అంటే న్యూట్రిషన్స్ తీసుకోవడం ఎందుకు, అసలు ఎలా? మనకి ప్రతి ఒక్క మనిషికి న్యూట్రిషన్ అనేది కంపల్సరీ అవసరం అవుతుంది మేడం. ఇప్పుడు మనం బయట రాంగ్ ఫుడ్, రాంగ్ హ్యాబిట్స్ వల్లనే న్యూట్రిషన్ అనేది బాడీకి 80% అవసరం ఉంది. ఓకే. సో న్యూట్రిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇన్ జనరల్ చాలా మంది వెయిట్ గెయిన్ తో బాధపడుతున్నారు కదా, లావు పెరుగుతున్నాం అని చెప్పి. అలా లావు పెరగడానికి కారణాలు ఏంటి అసలు? మనకి క్యాలరీ మేనేజ్మెంట్ అనేది తెలియకపోవడం వల్ల వెయిట్ పెరగడం అనేది జరుగుతుంది మేడం. ఓకే. అంటే తీసుకునేటువంటి ఫుడ్ లో క్యాలరీస్ అనేటివి చేంజెస్ వల్ల, క్యాలరీ మేనేజ్మెంట్ అనేది తెలిసినప్పుడే మనకి చుట్టూ ఉన్న బ్రౌన్ ఫ్యాట్ అనేది పెరగకుండా సర్టెన్ ఏజ్ వచ్చినా కూడా కాపాడుకోగలుగుతాం అనమాట. ఓకే. అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్ అనేది కూడా చాలా మందిలో చూస్తుంటాం కదా, అది దానికి ప్రాబ్లం ఏంటి అసలు? అది కూడా ఇప్పుడు ఆడవాళ్ళలో వచ్చేసి 1800 క్యాలరీస్ అవసరం పడుతుంది మేడం పర్ డే. జెంట్స్ కి వచ్చేసి ఒక 2000 క్యాలరీస్ అవసరం పడుతుంది. అది పెరగడం, తగ్గడం అనేది ఆ క్యాలరీ మేనేజ్మెంట్ తెలిసినప్పుడే కరెక్ట్ గా ఉంటది అనమాట. మనకి 7700 వరకు కిలో క్యాలరీస్ అనేది పర్ డే కి అవసరం పడుతుంది. ఇన్ జనరల్ గా చాలా మంది వెయిట్ గెయిన్ తో బాధపడుతుంటారు కదా, బరువు పెరిగామని చెప్పి. అసలు ఎందుకు జరుగుద్ది అలా?
మనకి క్యాలరీ మేనేజ్మెంట్ అనేది తెలియకపోవడం వల్ల అవుతుంది మేడం వెయిట్ Okay. పెరగడం అనేది. ఓకే, క్యాలరీ మేనేజ్మెంట్ అంటే బ్యాలెన్స్డ్ గా ఉండాలి. బ్యాలెన్స్డ్. సో మరి ఈ క్రమంలో ఆడవాళ్ళు అయితే ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, మగవాళ్ళు అయితే ఎన్ని క్యాలరీస్ తీసుకోవాల్సి ఉంటుంది? మనకి ఇన్ జనరల్ గా వచ్చేసి ఆడవాళ్ళలో 1800 అవసరం పడుతుంది మేడం Okay. పర్ డే లో. మగవాళ్ళకి వచ్చేసి 2000 అవసరం పడుతుంది. ఓకే, 2000 వరకు తీసుకుంటే వాళ్ళకి సరిపోతుంది. అవును. ఓకే, అసలు క్యాలరీస్ అంటే ఏంటి, అంటే ఎట్లా దీని పరిణామాన్ని ఎలా తీసుకుంటారు? ఇప్పుడు మనము వాటర్ వచ్చేసి లీటర్లలో కొలుస్తాం మేడం. ఎస్. మనకి వెజిటేబుల్స్ వచ్చేసి కేజెస్ లలో కొలుస్తాం. మనం తినే ఫుడ్ ఆహారం వచ్చేసి క్యాలరీస్. అదే క్యాలరీ మేనేజ్. ఓకే, సో ఎనీవేస్ వీళ్ళకైతే బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేసినప్పుడు వెయిట్ గెయిన్ అనేది కానీ వెయిట్ లాస్ కూడా జరుగుతుంటది కదా. సో ఇప్పుడు చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు కదా, దాని గల కారణాలు ఏంటి? మనకి క్యాలరీ మేనేజ్మెంట్ అనేది తెలియకపోవడం మేడం. Okay. దాని వల్ల అధిక బరువుతో బాధపడుతున్నారు ఈ రోజులలో. ఓకే, సో ఎలా తీసుకోవచ్చు దీన్ని? ఆడవాళ్ళలో అయితే క్యాలరీస్ పరంగా కానివ్వండి, మగవాళ్ళలో అయితే క్యాలరీస్ పరంగా ఎలాంటి కండిషన్స్ ఫాలో అవ్వాలి? మనకి పర్ డే వచ్చేసి లేడీస్ లలో అయితే కనుక 1800 క్యాలరీస్ అవసరం పడుతుంది. ఓకే, జెంట్స్ కి వచ్చేసి ఒక 2000 క్యాలరీస్ అవసరం పడుతుంది. ఓకే, అది కరెక్ట్ గా తీసుకోకపోవడం వల్ల ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. ఓకే, పర్ డే వచ్చేసి ఒక 1000, 2000, 3000 ఇట్లా ఓవర్ గా 7700 వరకు తీసుకోవడం వల్ల, అధికంగా తీసుకోవడం వల్ల ఒక కేజీ బరువు అనేది పెరుగుతుంది. ఓకే, దానికి లైఫ్ స్టైల్ అనేది కూడా కారణం అవుతుంది. 7700. ఓకే, అది పెరిగిన తర్వాత మనకి 1 kg. అట్లా 1 కేజీ పెరుగుతున్నారు. అట్లా Okay. ఓవర్ గా తీసుకోవడం వల్ల క్యాలరీ మేనేజ్మెంట్ అనేది సపోర్ట్ చేయకపోవడం వల్ల Okay. అట్లా పెరుగుతున్నారు. సో దీన్ని బట్టి ఒక 1 kg పెరుగుతున్నాం అన్నప్పుడు మన క్యాలరీస్ ఎక్కువైపోయినాయని అర్థం చేసుకోవాలి. అవును. ఇంకా సో లైఫ్ స్టైల్ కూడా ఒక కారణం అనుకోవచ్చా? లైఫ్ స్టైల్ కూడా ఒక కారణం మేడం. ఎందుకు అనంటే సరైన టైంలో నిద్రపోకపోవడం. ఓకే, మనకి మార్నింగ్ అవర్స్ లో లేసిన వాళ్ళకి చూడండి, దాని తర్వాత 8, 9 ఆ టైంలో లేసిన వాళ్ళకి చూడండి, Okay. చాలా మనకి టైం మేనేజ్మెంట్ అనేది అక్కడే తెలిసిపోతుంది అనమాట. ప్రొద్దున 4, 5 కి ఆ టైంలో లేసిన వాళ్ళకి చాలా హెల్దీ అండ్ ఫిట్ గా ఉంటారు. Yeah. ఆలోచన విధానం కూడా కరెక్ట్ గా ఉంటుంది. Yes. వాటర్ తాగకపోవడం ఒకటి ఇబ్బంది అవుతుంది. లైఫ్ స్టైల్ కరెక్షన్ అనేది ఉండడం వల్ల మనకి ఇన్ జనరల్ గా ప్రొద్దున లేసి వాకింగ్ వెళ్ళడమా, యోగా చేయడమా, ఇట్లాంటి లైఫ్ స్టైల్ కరెక్షన్ అనేది కరెక్ట్ గా చేసుకుంటే మన లైఫ్ స్టైల్ అనేది సెట్ అయిపోతుంది. సో ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఖచ్చితంగా అవసరం మేడం. ఫిజికల్ ఫిట్నెస్, వాటర్ ఇంటేక్ కానివ్వండి, 80% బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకుంటూ 20% ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల చాలా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు అవుతుంది. ఓకే, మెంటల్ హెల్త్ కూడా ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? మెంటల్ హెల్త్ కంపల్సరీ మేడం. ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతాం, అది ఒక 4 to 5 years స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉండగా ఇన్ జనరల్ గా ఏంటంటే డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. అట్లా మనకి షుగర్ వస్తుంది అని అంటే మనకి ఈ రోజు రేపు అనేది కాదు మేడం. 4 to 5 years ఓ చాప కింద నీరులా వెళ్ళిపోయి అప్పుడు షుగర్ అనేది స్ట్రెస్, మోస్ట్ ప్రాబబ్లీ స్ట్రెస్ అనేది మన షుగర్ కి వస్తుంది, కారణం అవుతుంది. సో అలాగే ఇప్పుడు మారుతున్న జీవన శైలిలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. మనకి 5 వైట్స్ కనుక అవాయిడ్ చేస్తే మనం ఏమి తినాలో ఏవి తీసుకోవాలో తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, 5 వైట్స్ అన్నమాట. ఒకటి రైస్, మిల్క్, షుగర్, మైదా, ఓకే, సాల్ట్. ఓకే, మైదా వచ్చేసి బేకరీలలో మనకి ఏంటంటే అన్ని ఆల్ వైట్స్ వచ్చేసి మైదాతోనే ప్రిపేర్ చేస్తారు. మనకి బయట కంట్రీస్ లో వచ్చేసి మైదా బయట పారబోస్తారు. అట్లాంటిది మనము స్టమక్ లోకి తీసుకుంటున్నాం. దాని వల్ల లోపల వెళ్ళిన మైదా ఏంటంటే మన ప్రేగులకి అంతా చుట్టుకుపోయి చాలా ఇన్ఫెక్షన్స్ అనేది వస్తా ఉంటాయి. దాని వల్ల మనకి బ్రౌన్ ఫ్యాట్ అనేది చాలా ప్రతి ఫాస్ట్ ఫుడ్ లో కూడా మైదాతోనే తయారు చేస్తుంటారు కదా. సో అది రాంగ్ అంటారు. ఈ 5 ఐటమ్స్ అవాయిడ్ చేస్తే కనుక మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? ఇప్పుడు చెప్పాను కదా, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. ఓకే, అట్లాంటి న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి టైం కి కార్బోహైడ్రేట్ ఎంత తీసుకోవాలి, ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, సమపాలలో న్యూట్రిషన్ అందుతుంది కాబట్టి హెల్దీగా హ్యాపీగా లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. ఓకే, సో ఓకే, దెన్ వెల్నెస్ అంటే ఏంటి అసలు? వెల్నెస్ వచ్చేసి ఇప్పుడు ఇల్నెస్ అంటేనేమో బలహీనత, వెల్నెస్ వచ్చి ఆరోగ్యం. ఓకే, ఇప్పుడు మారుతున్న జీవన విధానంలో వెల్నెస్ అనే వాళ్ళు కంపల్సరీ మనకు అవసరం. ఒక 200 పీపుల్ వచ్చేసి ఉంటే గనక ఒక వెల్నెస్ కోచ్ అనే వాళ్ళు కంపల్సరీ. ఎందుకు అంటే మార్నింగ్ లేసిన దగ్గర నుంచి మనకి అంత రాంగ్ ఫుడ్, రాంగ్ హ్యాబిట్సే. దాని వల్ల మనకి చెప్పే వాళ్ళు తక్కువైపోయారు. అందుకోసమని వెల్నెస్ కోచ్ కంపల్సరీ ఉంటే గనక మనకి మన డే అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది.
సో మేడం అలాగే డిసీజ్ కి డెఫిషియన్సీ కి తేడా ఏంటి అసలు? డిసీజ్ అంటే వ్యాధి మేడం. ఓకే. డెఫిషియన్సీ అంటే లోపం. ఓకే. డిసీజ్ అంటే ఏంటి? వ్యాధులు అంటే మనకి ఇప్పుడు థైరాయిడ్ గానీ, బీపీ గానీ, షుగరే గానీ ఇట్లాంటివి వ్యాధులు అన్నమాట. ఓకే. డెఫిషియన్సీ లోపం అంటే ఏంటి? కనబడనివి అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి ఉప్పు తక్కువ తినడం వల్ల అయోడిన్ లోపం అంటారు. ఎస్. మనకి కళ్ళు సరిగా కనబడటం లేదు అంటే రెటీనా సమ్ ప్రాబ్లమ్స్. అవేంటంటే ఆకుకూరలు తినడం వల్ల మంచిగా అవుతది. ఇట్లాంటివి అన్నమాట. ఓకే. సో ఇలాంటి క్రమంలో ఆరోగ్యానికి ఎక్కువ ఖర్చు అవుతుందా, అనారోగ్యానికి ఎక్కువ ఖర్చు అవుతుందా? ఎలా తీసుకోవాలి దీన్ని? రెండు రకాలుగా చెప్పొచ్చు మేడం. అనారోగ్యానికి అవుతుంది, ఆరోగ్యానికి అవుతుంది. ఆరోగ్యం ఏంటంటే ఫుడ్ కరెక్షన్ అనేది, ఫుడ్ మంచిగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. అనారోగ్యం ఏంటంటే వ్యాధుల బారిన పడడం. దాని వల్ల ఏంటంటే ఇబ్బంది పడి, అందుకని ప్రివెన్షన్ గా తీసుకుందాం. ప్రివెన్షన్ గా మనకి 7 రకాల ఫ్రూట్స్ అనేవి ఒక రోజులో తినలేం. దాని వల్ల బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సమపాలలో కొలిచి తీసుకోలేం కాబట్టి న్యూట్రిషన్ అనేది మంచిగా హెల్త్ డైట్ గా ఉపయోగపడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు జనరల్ గా పబ్లిక్ కి ఓరల్ గా ఏం చెప్తారు యాజ్ ఎ న్యూట్రిషన్ గా? ఇందాక చెప్పాను కదా, వెల్నెస్ కోచ్ అవసరము ప్రతి ఒక్క మనిషికి అనేది. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ కూడా అంతే అవసరం మేడం. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల లైఫ్ స్టైల్ అనేది బాగుంటుంది. ఎట్లాంటి వ్యాధుల బారిన పడకుండా మన డే అంతా సాగుతుంది కాబట్టి దాని వల్ల మన లైఫ్ స్టైల్ కూడా బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, ఆ కాన్సెప్ట్ లో మన న్యూట్రిషన్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది. సో జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. బ్యాలెన్స్డ్ గా మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్దీగా ఉంటాం. ప్రివెన్షన్ ఇస్ బెటర్ అని అంటాం కాబట్టి. అవును మేడం. సో చాలా మంచి విషయాలు అయితే మీ ద్వారా ఈరోజు తెలుసుకున్నాము. విన్నారు కదా. సో ఇదన్నమాట, న్యూట్రిషన్ గా మనం మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే ఎంత హెల్దీగా ఉంటామో, ముందుగానే జాగ్రత్త పడడం వల్ల ఎంత ఆరోగ్యవంతులుగా ఉంటాము అనే విషయాన్ని ఈ రోజు మనతో పాటు స్టూడియోలో స్వాతి గారు ఎన్నో విషయాలు మనకు తెలియజేశారు. మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.